అగ్నిపరీక్ష ఎపిసోడ్ 2 రివ్యూ. ఏం చెప్తాం, నిన్నటితో పోలిస్తే ఈరోజు ఎంటర్టైన్మెంట్ కొంచెం తగ్గిందని చెప్పొచ్చు. అంటే నిన్న ఫుల్ జోష్తో స్టార్ట్ అయినట్టు ఈరోజు ఫుల్ డౌన్ అయిపోయింది అనొచ్చు. అంటే జరిగాయి అనుకోండి కొంచెం కొంచెం బాగానే, కానీ ఈరోజు వీడియోలో మాత్రం శ్రీముఖి ఇంకా జడ్జెస్ కొంచెం ఓవర్ యాక్షన్ అనిపించింది. కంటెస్టెంట్స్తో వాళ్ళు బిహేవ్ చేసే విధానం నిన్నటితో పోలిస్తే, అంటే నిన్న కూడా సేమ్ ఇలానే ఉన్నింది అనుకోండి, బట్ ఈరోజు ఎందుకో నాకు కొంచెం ఇదిగా అనిపించింది. మరీ ఓవర్ యాక్షన్గా మాట్లాడుతున్నారే అనిపించింది. అంటే ఏదో శ్రీముఖి ఒక్కరే కాదు, జడ్జెస్ అని కాదు, నలుగురు. సో నలుగురు 4 రకాలుగా ఉన్నారు ఈరోజు అయితే. సో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం అసలు ఏం జరిగింది ఈరోజు ఎపిసోడ్లో, అంటే సెకండ్ ఎపిసోడ్లో ఏం జరిగింది. సో మొత్తం వీడియోని చివరి వరకు చూడండి. మీరు ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైతే లైక్ కొట్టండి. సో ఇంకా మ్యాటర్లోకి వెళ్తే ఫస్ట్ కంటెస్టెంట్ వచ్చేసి చరణ్ తేజ. సో రావడంతోనే డ్యాన్స్ వేసేసుకుంటా ఫుల్ ఎనర్జీతో వచ్చాడనమాట. శ్రీముఖి దగ్గరికి వచ్చేసి మీది తినాలి మాది తినాలి అన్నట్టు డ్యాన్స్ వేశాడు. ఎందుకు? మనోడిది నిజామాబాద్ అనేసి, శ్రీముఖి గారిది కూడా నిజామాబాద్. సో మన ఇద్దరిది ఒకే ఊరు అనేసి ఇద్దరు మాది తినాలి మీది తినాలి అన్నట్టు డ్యాన్స్ వేసేసాడు. తర్వాత దాన్ని ఇంట్రడ్యూస్ చేసుకున్నాడు అనమాట. ఇతను వచ్చేసి ఫుల్ టైం జాబ్ ఏదో న్యూస్ దాంట్లో ఏదో వర్క్ చేస్తాడు. తర్వాత పార్ట్ టైం ఆర్జే, తర్వాత న్యూస్ రీడర్, ఇంకా కొన్ని వర్క్స్ గురించి అయితే చెప్పాడు. ఇంకోటి, ఇతనికంట బిగ్ బాస్ హౌస్లో విన్ అవ్వకపోయినా ఈ బిగ్ బాస్ హౌస్ని ఫేమస్ చేయాలంట. అంటే ఏది, ఈ సీజన్ని ఫేమస్ చేసి నేను బయటికి వెళ్ళి బజ్ హోస్టర్గా ఉంటాను అని చెప్పాడు. అంటే శ్రీముఖి అప్పుడు అంటది ఏమని, శివాజీ గారినే రీప్లేస్ చేస్తారంటే సేమ్ శివాజీ గారు అయితే రీప్లేస్ చేస్తాం, ఎందుకు సీజన్ మారుతుంది అనేసి మొహం మీద చెప్తాడనమాట. ఈ అబ్బాయి అయితే ఫుల్ ఎంటర్టైన్మెంట్ అనమాట ఈరోజు ఎపిసోడ్లో. నాకు తెలిసి మొత్తం అందరిలో కల్లా టాప్ ఎంటర్టైనర్ అంటే ఈరోజు ఎపిసోడ్లో చరణ్ అని చెప్పొచ్చు. తర్వాత మన శ్రీముఖి ఎక్క అడిగింది ఏమని, నీకు లవర్ ఉందా అంటే ఒకప్పుడు ఉండేది ఇప్పుడు లేదు అని చెప్తాడు. అంటే ఒకప్పుడు ఉంది కదా వాళ్ళు, అది దాని గురించి చెప్పండి అనేసి వీళ్ళు అడిగితే చెప్తాడు అనమాట. ఏదో వాళ్ళ ఫ్రెండ్స్ లవ్ చేసుకుంటున్నారు అనేసి కాలేజ్ టైంలో మనోడు కూడా ఒకరిని లవ్ చేసేసి క్లోజ్ అయ్యారనమాట. మనోనికి అర్థమైపోయింది ఇది వర్కౌట్ కాదు, ఏదో వాళ్ళ టైంపాస్ కోసం ఇదంతా జరుగుతుంది అనేసి మనోడు రియలైజ్ చేసి బ్రేకప్ చెప్పేశాడంట. అంటే వీడు సెట్ కాక బ్రేకప్ వేసేదంట. అంటే ఎందుకు, వీళ్ళు లవ్ చేసుకుంటా అంటారు కదా, సో వాటిని చూసేసి మనోనికి నాకెందుకు లవర్ ఉండకూడదు అనేసి ఒక పట్టుదలతో ఒక అమ్మాయిని సెట్ చేసుకున్నాడు. వీళ్ళిద్దరికి సెట్ అవ్వలేదు, విడిపోయారు. సో అదే చెప్పాడనమాట. ఎందుకు నా బ్రేకప్ చేసుకున్నావు అని అడిగితే ఎవరు, మన నవదీపు ఏం చెప్పాడంటే, మనోడు రోజు కాల్స్ మాట్లాడాలా, ఏం బట్టలు వేసుకున్నావు, ఏం తిన్నావు, ఏం చేస్తున్నావు, నిద్రపోయినావా, లేచినావా, ఇవే ఉంటాయని పంచాయతీలు. మనోడికి పిచ్చ విరక్తి పుట్టిందంట. ఇది లవ్వే కాదురా స్వామి అనేసి మనోడికి జ్ఞానోదయం వేసి ఆ టైంలోనే అప్పుడు అభిజిత్ అంటాడు ఏమని, ఇంకా చెప్పు బ్రో, మేమైతే చెప్పుకోలేం బయటికి, నువ్వన్నా చెప్పు బయటికి అనేసి చెప్తే మనోడు ఇంకా రెచ్చిపోయి అన్నీ చెప్తాడనమాట. రోజు కాల్స్ మాట్లాడాలి, ఏం చేస్తావు, తిన్నావా, ఇది అయిపోయింది, ఇది లవ్ కాదు, నా వల్ల కాదు అనేసి మనోడు బ్రేకప్ చెప్పేసినాడంట. తర్వాత రిలేషన్షిప్ ఎలా ఉండాలి అని శ్రీముఖి అడిగితే నాకైతే అదంతా పెద్దగా తెలియదు, ఎందుకంటే నేను ఎక్కువ రోజులు రిలేషన్షిప్లో లేను, సో నన్ను అడగద్దండి అనేసి చెప్పేశాడు. తర్వాత బిందు మాధవ్ వచ్చేసి మేమందరం అదే డెసిషన్లో ఉన్నాం, అంటే పెళ్లి పెటాకులు ఏమొద్దు, లవర్కి ఎవరు వద్దు అనేసి ఆ డెసిషన్ గురించి మేమందరం ఒకే డెసిషన్లో ఉన్నామంటే మనోడు ఏం చెప్తాడు, నేను కూడా మీలలో జాయిన్ అయిపోయాను అనుకోండి అనేసి మనోడు కొంచెం ఎంటర్టైన్మెంట్ చేశాడనమాట. కొంచెం నాకు కూడా అనిపించింది, మంచిగా అనిపించింది ఇతను చూసిన తర్వాత. అంటే నిన్నటితో కంటెస్టెంట్స్ అంటే కొంతమంది బాగానే ఉన్నారనుకోండి, ఈరోజు వచ్చేసి ఫ్రెష్గా ఇతనైతే కొంచెం బెటర్ అనిపించింది, మంచిగా అనిపించింది. వెనోడు ఎంతలా ఎంటర్టైన్మెంట్ చేశాడంటే, నీ ఫామ్లో పోతూ కోళ్ళ పుడతా అని రాసావు కదా, ఎందుకు రాసావంటే పోతూ నేను ఇద్దరికి ఆకలి తీర్చి వెళ్దామనేసి చెప్పేశాడు అనమాట. వామ్మో, ఒకటి కాదులేండి, చాలా చాలా ఉన్నాయి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అందరిని నవ్విస్తా ఎంటర్టైన్మెంట్ చేస్తూనే ఉన్నాడు. ఈ బిందు మాధవి ఒకటి అడుగుతుంది ఏమనంటే, నీకు కోపం తెప్పించేవి ఏవి అంటే, ఇదే నా బ్రేకప్పే, పొద్దున్నే నేను లేచి జాగింగ్కి వెళ్తా, నా గర్ల్ ఫ్రెండ్ మాత్రం 10-11కు లేస్తుంది, అంటే 9:30కు, 10 గంటలకు కాలేజ్ అయితే 9:30కి లేస్తుంది. సో టైం సెన్స్ లేదు, అంటే మాకు టైం సెట్ అయ్యేది కాదు, ఇంకా వేరే కారణాలు ఉన్నాయి, అందుకే నేను వదిలేసానని చెప్పేస్తాడు. తర్వాత మీ గర్ల్ ఫ్రెండ్ని ఫ్రీగా ఉంటేనే కదా ఇది ఉండేది అని చెప్తే బిందు మాధవి ఫ్రీగా ఉండాలనే కదా బ్రేకప్ అని చెప్పేశాడు. మనోడు అంటే చరణ్ హోస్ట్గా ఉండి వాళ్ళకి ఇంటర్వ్యూ చేశాడనమాట. మొత్తం నలుగురికి, శ్రీముఖి మిగతా ముగ్గురి జడ్జెస్కి మనోడు హోస్ట్గా ఉండేసి ఒక టాస్క్ ఇస్తే తీశాడనమాట. వాళ్ళు ఇంప్రెస్ అయిపోయి డైరెక్ట్ వాళ్ళ చైర్స్లలోకి వెళ్ళాలంటే వాళ్ళ ప్లేస్లలోకి ఎక్కకోకుండానే
స్టేజ్ మీదనే ముగ్గురు గ్రీన్ ఇచ్చేశారు. రెడ్ కూడా కాదు, ఒక్కరు కూడా రెడ్ ఇవ్వలేదు, మొత్తం ముగ్గురు గ్రీన్ ఇచ్చేశారు. అంతగానే ఇంప్రెస్ అయ్యారు మన చరణ్కి, ఎవరు మన వాళ్ళు. సో నాకైతే కొంచెం మంచిగా అనిపించింది చరణ్ గురించి ఈరోజు. ఫస్ట్ కంటెస్టెంట్ని మంచిగా తీసుకొని వచ్చారు. నెక్స్ట్ వచ్చేసి బీర్ జాన్ ఫ్రమ్ ఒంగోలు అన్నమాట. సో ఈవిడైతే సెకండ్ కంటెస్టెంట్గా వచ్చారు. సో తర్వాత నువ్వేంటి తర్వాత వై బిగ్ బాస్ దేనికి వచ్చావు బిగ్ బాస్కి అని అడిగితే, సో పైసల కోసం అనేసి ఈజీ చెప్పేశాడు. నవదీప్ ఏం చెప్పాడు, బిగ్ బాస్కి వస్తే రావు, గెలిస్తే వస్తాయని చెప్తారు. సో తర్వాత మనోళ్ళు కొంచెం ఇరిటేట్ అయ్యారు ఆ ఆన్సర్స్కి. సో నీ గురించి నీ ఇంట్రడ్యూస్ చేసుకో అంటే తన గురించి చెప్పారనమాట. సో వాళ్ళ ఫ్యామిలీ అంట తన్ని కొంచెం తక్కువగా చూసి కొన్ని తిట్టేవాళ్ళంట. అంటే ఆ ఫామ్లో తను ఫీల్ చేసింది ఇదంతా. సో నువ్వు ఇదంతా ఎందుకు రాసావు అదంతే అంటే మా ఫ్యామిలీ అలానే చూస్తుందని చెప్పింది ఈజీగా. సో తర్వాత ఏం చేస్తా అంటావు, నీ టాలెంట్ ఏంటంటే అబ్బాయిల్ని ఫ్లడ్ చేయడం అంట. సో ఫ్లడ్ అంటే మళ్ళీ నోటితో కాదులేండి, కళ్ళతోనే ఫ్లడ్ చేస్తుందంట. సో ఏంది ఫ్లడ్ చేయండి, నవదీప్తో ఫ్లడ్ చేయని బిందు మాధవ్ అడిగితే నేనైతే మాటలతో చెప్పలేను, అంటే మాటతో ఫ్లడ్ చేయలేను, ఐస్తో చేస్తా అంటే అప్పుడు నవదీప్ స్టేజ్ మీదకి వస్తాడు మనోడు. సో తను వచ్చేసి ఏదో కళ్ళల్లో కళ్ళు పెట్టి ఏదో ఒక విచిత్రంగా చూస్తుంది అనుకోండి, అది వర్కౌట్ కాదు, అది ఫ్లడ్ కాదు, ఏం కాదు అనుకోండి. తర్వాత శ్రీముఖ్ వచ్చేసి నువ్వు నవదీప్ని ఎలానో ఫ్లడ్ చేయలేవు, సో నన్ను ఫ్లడ్ చేయనేసి ఫ్లడ్ చేయమంటే ట్రై చేస్తుంది అనమాట. అప్పుడు శ్రీముఖికి ఏదో టచ్ చేస్తా, దగ్గరకు వస్తా, ఇట్లా మొహం పెట్టేసుకుంటుంది, ఏదో కిస్ పెట్టేదాని మాదిరి. వామ్మో, ఈ అక్కని చూసినామంటే కానీ కొంచెం తేడాగా అనిపించింది, కళ్ళతోనే కాదు ఫ్లడ్ చేసేది, ఏదో తేడాగా అనిపించింది అనేసి శ్రీముఖికి అర్థమైపోయింది తర్వాత. సో తర్వాత నవదీపు ఇంక ఇదంతా వదిలేయండి, సీరియస్ ఇంకా జోక్స్ పక్కన పెట్టేసండి, సీరియస్ అనేసి కొంచెం మాట్లాడతాడనమాట. సో నవ్వకండి అనేసి. సో నెక్స్ట్ వచ్చేసి ఏమంటాడు, బిగ్ బాస్కి ఎందుకు పంపాలి అంటే తను ఏమంటుంది, నేను ఫిజికల్లీ మెంటల్లీ స్ట్రాంగ్ అని చెప్తుంది. సో అదందరూ ఉంటారు, నీలో స్పెషల్ ఏంటనేసి నవదీప్ అంటాడు. సో నేనైతే స్ట్రైట్ ఫార్వర్డ్ అనమాట, నేను మొహం మీద మాట్లాడతా, సో ఇవన్నీ చెప్పేసింది అనమాట. సో నేను తిక్కగా ఉంటానని చెప్పింది. సో వీలైతే నువ్వు ఇది మాత్రం కరెక్టే, నువ్వు తిక్కగా ఉండవు అనేసి మనోళ్ళు కూడా మొహం మీద చెప్తారన్నమాట. తర్వాత ఒక జోక్ చెప్పంటే నాకు జోక్స్ ఏం రావు అని చెప్పేస్తుంది అనమాట. సో తర్వాత బిందు మాధవ్ వచ్చేసి నీ బెస్ట్ డే నీ వర్స్ట్ డే ఏంది అని చెప్తే, బెస్ట్ డే అనేసి ఏం చెప్పింది, బ్రేకప్ అంట, తన బ్రేకప్ డే బెస్ట్ డే అంట. సో మన వాళ్ళు పనిచేస్తారనమాట, ఏమని బెస్ట్ డే అంటే నీకు కాదు బెస్ట్ డే తనకనేసి. సో వర్స్ట్ డే వచ్చేసి మళ్ళీ లవ్ చేసింది అనమాట, అంటే వేరే వాళ్ళని. సో అది వర్స్ట్ డే అంట. ఈ అక్క ఏం మాట్లాడిందో అసలు ఏం అర్థం కాలే ఈరోజైతే. మీకేమైనా అర్థమైతే కింద కామెంట్ చేయండి. చూసింటారు కదా. తర్వాత డైరెక్ట్ ఓటింగే ఇచ్చేస్తారన్నమాట. ఫస్ట్ మన అభిజిత్ ఓటింగ్ ఇస్తారన్నమాట. సో మనోనికి నచ్చదు, నువ్వు ఏదో దారి తప్పి ఇక్కడికి వచ్చేసావు అనేసి మొహం మీద చెప్పేసి రెడ్ ఇచ్చేస్తారు. మా నక్కకు మండిపోయింది అనమాట, స్టేజ్ మీద కొట్లాడుతుంది జడ్జెస్తో, నువ్వు రెడ్ ఇచ్చేస్తున్నావు, ఎందుకు ఇస్తున్నావు, నేను ఎట్లా మాట్లాడుతావు అది అనేసి గొడవ వేసేసుకుంది. నాకు రెడ్ వద్దు అనేసి రీజన్ చెప్పాను, ఏదేదో మాట్లాడుతుంది. సో ఇంకా మనోడు రెడ్ ఇచ్చేసాడు. తర్వాత ఎవరు జడ్జెస్ మా బిందు మాధవ్ కూడా రెడ్ ఇచ్చేసింది. తర్వాత నవదీప్ వచ్చేసి ఒక పని చేశారనమాట, ఏంటి నువ్వు గ్రీన్ ఇస్తా అని చెప్పి నేను రెడ్ ఇద్దామనుకున్నా, పర్లేదు నేను రెడ్డే ఇచ్చేస్తానే రెడ్ ఇచ్చేసారు. మా నక్క అయితే ఇంకా మీరు చాలా అవమానించారు, జడ్జెస్ ఇలా ఉండకూడదు అనేసి మొహం మీద చెప్పేసి జడ్జెస్ ముందర, సో బోర్డు మీరు ఇలా అయితే నాకు నచ్చలేదనేసి చెప్పేసి వెళ్ళిపోతుంది అనమాట. సో నెక్స్ట్ ఇదన్నమాట జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి ఫాస్ట్ ఫార్వర్డ్ అనమాట, కొంతమంది చూపించారు, వశిష్ఠ, రాక్ స్టార్ రాజ్ అంట, తర్వాత సత్య, మళ్ళీ నిఖిల్. సో వీళ్ళ నలుగురు అయితే వచ్చారు స్టేజ్ మీదకి. వీళ్ళ గురించి పెద్దగా ఏం చూపించలేదు అనుకోండి, ఫాస్ట్ ఫార్వర్డ్ అనమాట. వీళ్ళు ఆల్రెడీ ఎలిమినేట్, అంటే వీళ్ళు డిస్క్వాలిఫై కాబట్టి వీళ్ళ గురించి ఎక్కువ తెలుసుకోకుండా దబ అనేసి ఫాస్ట్ ఫార్వర్డ్లో వీళ్ళని దొబ్బేశారనమాట పక్కకి. నెక్స్ట్ వచ్చేసి భరత్. సో పుట్టి పెరిగిందంతా హైదరాబాద్లోనే అంట. రావడంతోనే ఆయా షేర్ అనే సాంగ్ పాడుకుంటా వచ్చి ఒక స్టెప్ కూడా వేశాడు. సో మనోడైతే జడ్జెస్కి కొంచెం మండించాడని చెప్పొచ్చు, అంటే కొంచెం వాళ్ళకి ఇరిటేషన్ తెప్పించేసి వాళ్ళ కోపం కూడా తెప్పించాడు అనమాట. సో బిగ్ బాస్కి ఎందుకు వచ్చినావు అంటే, బిగ్ బాస్కి ఓల్డ్ సిటీ టేస్ట్ జరగలేదు, అందుకే నేను వచ్చా నిరూపిస్తా అని చెప్పాడు. సో బిగ్ బాస్ అంటే ఏంటి అని అడిగినప్పుడు, బిగ్ బాస్ అనేది రియాలిటీ షో అని చెప్పేశాడు అనమాట. ఏదో కొన్ని పిచ్చి క్వశ్చన్స్ అనేసి అడిగాడు అనమాట. ఏదో జోక్ చెప్పురా అని వీళ్ళు జడ్జెస్ అడిగితే వాడు ఏదో అంటే జోక్కి నేను చెప్పలేను, ఫార్వర్డ్ చేస్తా అనేసి ఏదో కొన్ని చెప్తాడనమాట. నేను కూడా నిన్ను ఫార్వర్డ్ చేస్తున్నాను అనేసి ముగ్గురు రెడ్ ఇచ్చేస్తారు. ముల్లాజ పెట్టుకోకుండా మొహం మీదే రెడ్ ఇచ్చేస్తారనమాట ముగ్గురు. మనోడు ఇంకా వెళ్ళిపోతాడు, అంటే వీళ్ళందరినీ ఫాస్ట్ ఫార్వర్డ్లో దొబ్బేశారనమాట. నెక్స్ట్ వచ్చేసి అమన్ మసూద్. కొంచెం చెప్పాలంటే ఈ
అంటే ఈ ఎపిసోడ్లో ఫస్ట్లో చరణ్ తర్వాత కొంచెం ఎంటర్టైన్మెంట్ చేసింది ఎవరంటే మనోడే అనమాట. అమన్ మసూద్ మంచి ఎంటర్టైన్మెంట్ చేశాడు. సో నల్గొండ ఇతను వచ్చేసి ఇంకా యాక్టర్ అని చెప్పాడు. నా గురించి నేను చూపించుకోవాలి, సో నా పర్సనాలిటీ నేను చూపించుకోవాలనేసి కొన్ని చెప్పాడు అనమాట. తర్వాత బీటెక్ ఆపేసి తర్వాత డిస్కంటిన్యూ చేసేసి బీటెక్ డిగ్రీ చేశాడంట. సో ఏదో ఒక రోజు గట్టిగా కొట్టాలి, అంటే తన గురించి నిరూపించుకోవాలనేసి గట్టిగా కొడతా నేను ఏదో ఒక రోజు అనేసి మన వాళ్ళకి జడ్జెస్కి అని చెప్పారనమాట. తర్వాత కొన్ని షార్ట్ ఫిల్మ్స్ కూడా చేస్తారనమాట. సో తర్వాత ఎవరు మన నవదీప్ ఒక యాక్టింగ్ చేయి అంటే నువ్వు ఏం చేస్తావు నాకు తెలీదు, యాక్టింగ్ ఎరగదీసేసే అని ఒక టాస్క్ ఇస్తాడనమాట. మనోడు చేస్తాడబ్బా యాక్టింగు, అంటే ఏదో మందుల గురించి అనేసి. ఒకసారి మీరు ఎపిసోడ్ చూస్తారు కదా, మీకు అర్థమవుతుంది. చింపి వాడేసినాడబ్బా. ఫస్ట్ బాధపడతా ఎమోషనల్గా చేస్తాడు, అంటే బాధపడితే ఏడుస్తా. నెక్స్ట్ మినిట్ అంటే తన ఉగ్రరూపాన్ని చూపించినట్టు యాక్టింగ్ ఎరగదీసేసాడు అనమాట. మొత్తం అంతా 2 నిమిషాలు యాక్టింగ్ అయితే ఇరగదీసేసాడు మనోడు. సో తర్వాత నీకు అంటే నీ మీద కాన్ఫిడెన్స్ రావాలంటే ఏంటంటే అడిగితే, సో నాకు స్టేజ్ ఫియర్ అన్న, ఫస్ట్ టైం నా లైఫ్లో ఇప్పుడే మాట్లాడడం స్టేజ్ మీద, ఇంతవరకు నేను ఎక్కడ మాట్లాడలేదు, ఇదే ఫస్ట్ టైం అనేది చెప్పాడు. సో నాకు కొంచెం భయం ఉంది స్టేజ్ ఫియర్ అనేసి చెప్పాడు అనమాట. సో మనిషిలో ఏది బెస్ట్ లక్షణం అని ఎవరు అభిజిత్ అడుగుతాడు. సో ఒకే క్యారెక్టర్తో ఉండాలా, ఆ క్యారెక్టర్నే లాస్ట్ వరకు మెయింటైన్ చేయాలా అని చెప్తాడనమాట. సో మళ్ళీ అభిజిత్ ఏం చెప్తాడు, ఒకే ఛాన్స్ ఉంది, నీకా నీ ఫ్రెండ్కా, అంటే నీ ఫ్రెండ్ని ఎలిమినేట్ చేయాలని నీకు ఒక పవర్ ఇస్తాను, నువ్వు ఓకేనా అంటే, నేనైతే ఈ విషయంలో ఫుల్ సెల్ఫిష్ అన్న, నేను ఆడడానికి వచ్చిన నా గురించి నేను నిరూపించుకోవడానికి వచ్చిన, సో గేమ్ ఈజ్ గేమ్ అనేసి ఎలిమినేట్ చేసేస్తా, సెల్ఫిష్ నేను చూసేసుకుంటా, ఏమైనా ఉంటే బయటికి వెళ్ళి చూసుకుంటా అనేసి చెప్పేశాడనమాట. సో స్ట్రైట్గా జడ్జెస్కి చెప్పేశాడనమాట ఈ విషయాలన్నీ. కొన్ని జరుగుతాయి అనుకోండి. అభిజిత్ నువ్వు సరైన ఆన్సర్ ఇస్తే నీకు గ్రీన్ ఇచ్చేస్తా అని చెప్తాడు. అంటే పేపర్ మీద ఒక డ్రాయింగ్ వేస్తాడనమాట టీషర్ట్ది. సో దీనిలో ఎన్ని హోల్స్ ఉన్నాయో చెప్పు అంటే, మనోడైతే అంటే ఇక్కడ ఫుల్ కామెడీ అనమాట. ఎట్లా అంటే కింద పడి నవ్వుతారు అందరూ. సో ఫుల్ కామెడీ అనమాట ఇది వచ్చేసి ఈ డ్రాయింగ్ది. సో ఎన్ని హోల్స్ ఉంటాయి ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయంటే మనోడు 1 2 3 4 అనేసి కొంచెం కామెడీ అనమాట. సో చాలా బాగా అనిపించింది, అంటే కొంచెం గుడ్ అనిపించింది. ఫస్ట్ కంటెస్టెంట్ తర్వాత అమన్ కొంచెం బెటర్ అనిపించింది అనమాట. నవదీప్ గ్రీన్ ఇచ్చేసాడు, తర్వాత అభిజిత్ గ్రీన్ ఇచ్చేసాడు. బిందు మాధవి మాత్రం రెడ్ ఇచ్చేసింది అబ్బా. ఎందుకంటే నువ్వు అంత ఈజీగా టాప్ 15లోకి పంపాను, సో నీ గురించి ఇంకా నువ్వు నిరూపించుకోవాల్సి అనేసి తనైతే రెడ్ ఇచ్చేసింది అనమాట. తర్వాత వెళ్తున్నప్పుడు నువ్వు ఆగు, ఎస్ఏ రాయి, అంటే ఈ టీషర్ట్ ఉంది కదా, టీషర్ట్ గురించి జోక్ ఉంది కదా, దాని మీద ఎస్ఏ రాసేళ్ళు అనేసి పక్కన కూర్చోబెడతాడనమాట. సో మనోడు పాపం కూర్చొని ఎస్ఏ రాస్తా కూర్చుంటాడు. అలా పక్కన కూర్చోగానే ఇంకా నెక్స్ట్ కంటెస్టెంట్ ఈమె పేరు సుమా ఫ్రమ్ ఈమె సుమా ఫ్రమ్ సిద్దిపేట అనమాట. సో లంగావుని కట్టుకొని చాలా పద్ధతిగా స్టేజ్ మీదకి వచ్చింది. ముద్దుగా మాట్లాడుతూ చాలా క్యూట్గా అనిపించింది. అంటే మరీ మీరు ఏదో అనుకోవద్దండి, కొంచెం బాగా అనిపించింది అనమాట. జడ్జెస్ కూడా ఈవిడ కొంచెం బెటర్గానే అనిపించింది. అంటే ఫస్ట్లో కొంచెం తడబడింది, కానీ తర్వాత వాళ్ళు ఇచ్చే టాస్కులు కానీ కొంచెం బాగానే చేసింది. అంటే ఒక టాస్క్ ఇచ్చారు, నాకు ఓసిడి ఉందని చెప్పిన తర్వాత వీళ్ళు ఒక టాస్క్ ఇచ్చారు. ఏమని పేడ ఉంటుంది కదా, సో ఆ పేడని వాళ్ళు పట్టుకొని పిసికేసి అదేదో ఒక టాస్క్ ఇస్తారనమాట. మన అక్క పాపం దీన్ని నిలబెట్టుకోవాలనేసి పోయి ఆ టాస్క్ కూడా కంప్లీట్ చేస్తుంది అనమాట. వీళ్ళు మన వాళ్ళందరూ గ్రేట్ అని చెప్పేసి తనకు కూడా 2 గ్రీన్స్ ఒక రెడ్ అనమాట. తను కూడా నెక్స్ట్ టాప్ 15లోకి డైరెక్ట్ పంపిను, నువ్వు కూడా ఇంకా బయట పడాలి, నువ్వు మొత్తం నీలో ఉన్న టాలెంట్ కానీ, సో నీలో మొత్తం అంతా బయటపడాలనేసి నెక్స్ట్ స్టేజ్కి పంపించారనమాట. టాప్ 15లోకి కాకుండా నెక్స్ట్ స్టేజ్కి. ఇదంతా పక్కన పెడితే పక్కన అమ్మని కూర్చున్నాడు కదా ఎస్ఏ రాస్తా, అమ్మనికి ఈవిడికి వీళ్ళు గొడవ పెడతారనమాట. ఇంతే కదా ఇప్పుడు గొడవ, బిగ్ బాస్ అంటేనే గొడవ. సో లోపలికి వెళ్తే కొట్టుకొని చావండి, మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి, ఇదే పని కాబట్టి స్టేజ్ మీద వీళ్ళకి గొడవ పెట్టేశాడనమాట. సో వాళ్ళు కొంచెం అంటే మరీ పెద్ద గొడవ కాదులేండి, నార్మల్ గొడవనే, అది ఫుల్ ఎంటర్టైన్మెంట్. వీళ్ళు నవ్వుకుంటా మొత్తం అదంతా సాగిపోయింది. తర్వాత వీళ్ళు వెళ్ళిపోయారనమాట. ఇక్కడే నాకు కొంచెం బిందు మాధవి దగ్గర కొంచెం ఓవర్ యాక్షన్ అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ కంటెస్టెంట్కి గ్రీన్ ఇచ్చినారు, ఎందుకు ఎంటర్టైన్మెంట్ చేశాడు బాగున్నాడు అనేసి. సెకండు వీళ్ళిద్దరూ గ్రీన్ ఇచ్చినా కూడా ఆవిడ మాత్రం రెడ్ ఇచ్చింది.
అంటే నెక్స్ట్ నిన్ను అంత ఈజీగా పంపిణీ అనేసి. ఇప్పుడు ఈవిడ దగ్గరకు వచ్చినప్పుడు అంటే తన దగ్గరకు వచ్చినప్పుడు కూడా సేమ్ ఇదే, 2 గ్రీన్లు 1 రెడ్. ఆ రెడ్ ఎవరు? బిందు మాధవి. ఏంటి ప్రాబ్లం నాకు అర్థం కావట్లేదు కదా. ఇప్పుడు వాళ్ళిద్దరు గ్రీన్ ఇచ్చినప్పుడు అక్కడ ఇవ్వచ్చు తను కూడా, కానీ అంత ఈజీగా నేను పంపిను. నువ్వు నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాలి, టాప్ 15కి నువ్వు వద్దు, నీ టాలెంట్ నెక్స్ట్ స్టేజ్లో చూద్దామనేసి ఏదో కొంచెం నాకు నచ్చలేదన్నమాట ఈసారి ఈ ఎపిసోడ్లో. ఎందుకో ఈవిడే క్వైట్ ఆపోజిట్గా అనిపించింది వీళ్ళకి. వీళ్ళిద్దరు మాత్రం ఏం లేదా, అభిజిత్ నవదీప్ ఫుల్ నవ్వుతా జాలీగా వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు గ్రీన్ రెడ్ ఏది ఉంటే వాళ్ళకి ఇచ్చేస్తున్నారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి అక్షయ్. ఈయన గురించి చాలామందికి తెలిసే ఉంటుంది అబ్బా. ఇన్స్టాగ్రామ్లో ఫేమస్, అంటే కాంట్రవర్సీ వీడియోలు సో ఇవన్నీ చేస్తూ ఉంటాడు మన పెద్దన్న. రావడంతోనే సో ఇంట్రడ్యూస్ చేసుకొని గురించి అంటే, సో నేను ఐటీలో జాబ్ చేస్తాను, తర్వాత ఇట్లా అదే రోస్ట్ చేస్తూ ఉంటా. అంటే ఎలాంటి రోస్ట్ అంటే ఇప్పుడు ఏమన్నా వైరల్ వీడియోలు ఉంటాయి కదా, దానికి రియాక్ట్ అవుతా, సో చేస్తూ ఉంటానంటే, సో నువ్వు నా మీద రోస్ట్ చేయని వీళ్ళు అడుగుతారు. ఎవరు? జడ్జెస్ అడుగుతా, అంటే ఫస్ట్ జడ్జెస్ అడుగుతారనమాట. ఫస్ట్ ఎవరు అడుగుతారు? నవదీప్ అడుగుతారు. నవదీప్కి కొంచెం మండే రోస్ట్ జరిగిందనమాట. ఎందుకంటే నువ్వు ఆర్య వరకు బాగానే కనిపించినావు, తర్వాత సినిమా బడ్జెట్ ఎక్కువ ఉంది, నీ స్క్రీన్ టైం మాత్రం తక్కువ ఉందనేసి మనోని అడ్డు చేస్తాడనమాట. మనోనికి కాలిపోతుంది అనమాట. ఎవరికి? నవదీప్కి. ఇవన్నీ నీకెందుకయ్యా, నువ్వు రోస్ట్ చేయమంటే నువ్వు ఏం చేస్తావు అనేసి మొహం మీదే చెప్తాడనమాట. తర్వాత బిందు మాధవి సేమ్ రోస్ట్ చేయని చెప్తే తను కూడా మిమ్మల్ని ఆ బిగ్ బాస్ అంటే ఏది 24 జియో హాట్స్టార్ బిగ్ బాస్ విన్నర్ కదా తను, అంటే ఆన్లైన్ది. మిమ్మల్ని అప్పుడే చూడడము, ఆ తర్వాత అంతకుముందు నేను ఎప్పుడు చూడలేదనేసి చెప్తాడు. ఎందుకు చూడలేదు? అంతకుముందు తను హీరోయినే కదా, అంటే ఆవకాయ బిర్యానీ ఏదో సంథింగ్ సినిమాలో తను అప్పటి నుంచే హీరోయిన్. అంతకుముందు కూడా చాలా సినిమాలు ఉన్నాయి, తెలిసే ఉంటుంది. కానీ రోస్ట్ చేయమన్నప్పుడు కొంచెం ఇతను కూడా అక్షయ్ కూడా కొంచెం ఇదిగానే మాట్లాడాడు. అదే రోస్ట్ చేయమంటే తన పర్సనల్ లైఫ్ గురించి కొంచెం మండించే విధంగానే మాట్లాడాడు. సో సేమ్ నా అభిజిత్ గురించి కూడా సేమ్. తర్వాత శ్రీముఖి అయితే నాకు కొంచెం బాధ అనిపించింది. ఎందుకంటే రోస్ట్ చేయమంటే నువ్వు చూడడానికి కొంచెం గుర్రంలా ఉన్నావు అని చెప్తాడు. అది కొంచెం మళ్ళీ బ్యాడ్గా అనుకోవద్దు అంటారు, కానీ అప్పటికే శ్రీముఖి మొహం అయితే మారిపోయింది. నాకు కూడా కొంచెం ఇది అనిపించింది, మరీ రోస్ట్ చేస్తా అని చెప్పేసి మరీ ఇలా చేస్తున్నాడు అనేసి కొంచెం ఇది అనిపించింది నాకు కూడా. సో అక్కడ ఉన్న జడ్జెస్ కూడా అసలు నచ్చలేదన్నమాట. నువ్వు ఇంకా రోస్ట్ చేయమంటే నువ్వేంటి ఇలా చేస్తున్నావు, అసలు ఇది రోస్టా, నీకు రోస్టింగ్ వచ్చా, సో అసలు చేయగలుగుతావా, అసలు నీ ఛానల్ నీ వీడియోలు చూసేసి మిమ్మల్ని లోపల పంపించాలనేసి. అంటే మీరు ఏదైనా నాకు టాస్క్ ఇవ్వనంటే ఇదే టాస్క్ కదా, ఏమని రోస్ట్ చేయడమే టాస్క్ కదా, ఇదే నువ్వు చేయలేకపోతున్నావు, ఇంకేం చేస్తావు నువ్వు అనేసి. అంటే లేదు, ఇంకొక టాస్క్ ఏదైనా ఫిజికల్ టాస్క్ ఇవ్వండి అనేసి మనోడు అడుగుతాడు అక్షయ్. వీళ్ళకి జడ్జెస్కి అయితే అప్పటికే నచ్చలేదన్నమాట. అంటే పర్సనల్గా రోస్ట్ చేయమంటే వాళ్ళ గురించి ఏదో వాళ్ళ లైఫ్లో జరిగిన విషయాలు ఇవన్నీ కొంచెం బయట తీసేదానికి వాళ్ళకి కొంచెం మండింది మన జడ్జెస్కి. సో అందుకు మనోళ్ళకి మండేసి ఫుల్ ఆర్గ్యూ అయింది అనమాట. దాదాపు గొడవపడేంత ఇదే అయింది అనమాట. కొట్టుకుంటారేమో అనిపించింది, కొట్టుకోరలేండి, దాదాపు అదే జరగబోయింది. ఎందుకంటే మనోడు అక్షయ్ తగ్గడంలే, వాళ్ళు తగ్గడంలే, మాట విరిగిపోయి ఇంకా ఫుల్ ఫైర్ అనమాట. మధ్యలో శ్రీముఖి వచ్చేసి ఇదంతా వద్దు, ఇంకా బోర్డు చూపించేసేయండి, ఇంకా రెడీ ఇచ్చేసేయండి, వెళ్ళిపోండి, పంపించేద్దాం అనేసి ముగ్గురు రెడీ ఇచ్చేశారు. వెళ్ళిపోయాడు అనమాట. హట్టే వెళ్ళిపోవడం అంటే మనోడు రోస్ట్ చేయమంటే వాళ్ళకి కొంచెం మండించే విధంగానే మాట్లాడాడు కాబట్టి వాళ్ళకు మండింది, అందుకే రెడ్ ఇచ్చారు. నువ్వు లోపలికి వెళ్తే ఏం చేయలేవు అనేసి అన్నట్టుగానే వీళ్ళు స్కిప్ చేసేసి మనోనికి గ్రీన్ చూపించుకోకుండా రెడ్ అయితే ఇచ్చేశారు. సో మనోడు బాధపడకుండా వెళ్ళిపోయాడు అనమాట. వెళ్ళిన తర్వాత కూడా వీళ్ళు వదలలేదబ్బా, బయటికి వెళ్ళేసి దీని మీద రోస్ట్ వీడియో చేస్తాడేమనేసి వీళ్ళు కామెడీ చేసుకోవడం జరిగిపోయింది. బాబోయ్, ఈ అక్షయ్ వచ్చేసి కొంచెం కాంట్రవర్షియల్గానే వెళ్ళబోయింది. బట్ అక్కడితో శ్రీముఖి స్టాప్ చేసేసి రెడ్ ఇచ్చేసి పంపించేశారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి గాయత్రి కొనకండ్ల. సో ఈవిడైతే వచ్చేసింది, తన గురించి ఇంట్రడ్యూస్ చేసేసుకునింది. రీసెంట్గా అంటే 2025లో మాస్టర్స్ కంప్లీట్ చేసేసుకొని కెనడా నుంచి సో ఇండియాకి అయితే వచ్చేసింది అనమాట. సో చెప్పింది తన గురించి, ఫ్యామిలీ గురించి, ఇంకా వాళ్ళ అంటే సింగిల్ పేరెంట్ మదర్, వాళ్ళ ఫాదర్ లేడు, వాళ్ళ మదర్. సో వాళ్ళ ఫాదర్కి ఏమైంది అంటే వాళ్ళ ఫాదర్ డైవర్స్ అన్నమాట. సో సింగిల్ పేరెంట్ మదరు. సో తనకి ఒక ఇంట్రెస్ట్ ఉంది, ఏది ఎప్పటి నుండో ఇండస్ట్రీలోకి రావాలి, నాకు ఒక డ్రీమ్ ఉంది అనేసి. ఒకప్పుడు తను చాలా వెయిట్ ఉండేనమాట. సో తర్వాత వాళ్ళు అనేవాళ్ళంట, నువ్వు ఇంత పర్సనాలిటీ పెట్టుకొని నువ్వు ఇండస్ట్రీకి వెళ్తావు అనేసి కొంచెం క్వశ్చన్ చేసేవాళ్ళంట. బట్ మన అక్క మాత్రము
దాన్ని స్ట్రాంగ్గా తీసుకొని తగ్గిందనమాట. ఆల్మోస్ట్ 40 kgs తగ్గి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిందని చెప్పింది. గ్రేట్ అని చెప్పొచ్చు. తర్వాత తన ఫోటో చూపించారు, ఓల్డ్ ఫోటో. ఇప్పటికప్పటికి చాలా గ్రేట్ అని చెప్పొచ్చు. తర్వాత సింగిల్ పేరెంట్ మదర్ అంట. సో అలానే పెరిగిందని చెప్పింది చిన్నప్పటి నుంచి. సో బిగ్ బాస్లోకి ఎందుకు వస్తున్నావు అని అడిగితే, సో ఇవన్నీ చూపించుకోవడానికి నేను సింగిల్ పేరెంట్ భార్య కదా, సో లైఫ్లో ఎలా ఏం జరుగుతుంది ఇదంతా చూపించాలి అనేసి ఉంటే, నేను బిగ్ బాస్ దీనికి ఇది కాదు కదా, బిగ్ బాస్ కాదు కదా అంటే, నేను ఇంప్రూవ్ చేసుకుంటా లోపలికి పోయిన తర్వాత అంటే, ఇంప్రూవ్ అయింది నువ్వు చేసుకునేది మొత్తం ఇంప్రూవ్ చేసుకునే కదా లోపలికి పోవాలంటే, లేదు నా గురించి నేను ఇంప్రూవ్ చేసుకుంటాను అనేది కొంచెం చిన్న ఆర్గ్యూ అయితే అక్కడ జరిగింది. తర్వాత ఒక చిన్న టాస్క్ అంటే, నువ్వు ఆల్రెడీ బిగ్ బాస్ హౌస్లో ఉన్నావు, నీకు ఒక టాస్క్ అంటే బాత్రూమ్ క్లీన్. సో మన కేసెస్ పర్ఫెక్ట్ అనేసి బాత్రూమ్ క్లీన్ చేసేది అదే యాక్టింగ్ స్టార్ట్ చేస్తుంది అనమాట. సో అక్కడ శ్రీముఖికి తనకి ఆర్గ్యూ అవుతుంది, అంటే అదే బిగ్ బాస్ హౌస్లో ఎలా అనేసి. బాత్రూమ్ క్లీన్ చేసేటప్పుడు వీళ్ళు లోపలికి రావడం, తొక్కడం అవన్నీ ఉంటే మన అక్కకి నచ్చక తిట్టేస్తుంది అనమాట, క్లీన్ చేస్తాను కదా ఏంటి ఇది అనేసి. సో ఇలా కొన్ని ఆర్గ్యుమెంట్ జరిగాయి, అంటే టాస్క్ పరంగా ఆర్గ్యుమెంట్, సీరియస్గా కాదులేండి. సో బిగ్ బాస్ హౌస్లో అయితే ఎలా కొట్లాడుకుంటారో కొట్టుకుంటారో అదంతా బయట టాస్క్లో అయితే చూపించడం జరిగింది. సో వాళ్ళు కూడా ఇంప్రెస్ అయ్యారు, జడ్జెస్ కూడా బెటర్ అనిపించి వీళ్ళకు ఓకే నువ్వు ఉండగలుగుతావు లోపల అనేసి వాళ్ళు కూడా ఇంప్రెస్ అయ్యి 2 గ్రీన్లు 1 రెడ్. తెలిసిందే కదా బిందు మాధవి, తెలిసిందే కదా. ఏంటంటే ఈ ఎపిసోడ్లో తన బిహేవియర్ అంటే తన కొంచెం తేడాగానే అనిపించింది. వాళ్ళిద్దరు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. మన అక్క ఎంజాయ్ చేసింది, లాస్ట్కు గ్రీన్ ఇవ్వకోకుండా రెడ్ ఇచ్చేస్తుంది. నువ్వు అంటే సరిపోవు, లేదా నువ్వు నెక్స్ట్ చూసుకో, ఎందుకో తెలియదు కానీ ఈ ఎపిసోడ్లో తను కొంచెం ఓవర్గా అనిపించింది. సో ఫైనల్లీ 2 గ్రీను 1 రెడ్ అయితే తనకు వచ్చింది అనమాట, అంటే నెక్స్ట్ స్టేజ్లోకి వెళ్ళింది. తర్వాత ఒక 2-3 వచ్చారు. సో వాళ్ళని కూడా ఫాస్ట్ ఫార్వర్డ్ చేశారనమాట. సో వాళ్ళతో కొన్ని ఆర్గ్యుమెంట్ అయ్యాయి. సో కొంచెం కొట్లాడుకున్నారు, ఇవన్నీ జరిగాయి అన్నమాట. సో లాస్ట్ ఫైనల్ కంటెస్టెంట్ వచ్చేసి రుచిత నిహాని. వామో అక్క గురించి చెప్పాలంటే 2 క్యారెక్టర్లు. ఫస్ట్ వచ్చేసి ముసలాం ఆ క్యారెక్టర్ అనమాట, అంటే వాళ్ళ అమ్మమ్మో నాన్నమ్మో సంథింగ్. సో ఆ క్యారెక్టర్లు వచ్చింది. సో ఫుల్ అక్కడ ఉండే వాళ్ళకైతే ఫుల్ ఎంటర్టైన్మెంట్, వాళ్ళ షాక్ అనమాట, ఏంట్రా బాబు ఇలా వచ్చింది అనేసి షాక్ అయ్యారు ఫస్ట్. సో తన యాక్టింగ్ చూసేసి వాళ్ళు ఫుల్ ఫిదా అనమాట. సో తను వెళ్ళిపోయింది. నెక్స్ట్ వచ్చేసి అంటే తనే నార్మల్గా వచ్చేసింది అనమాట. వచ్చేసి వాళ్ళు ఇచ్చిన టాస్కులు కానీ కొంచెం బాగా మాట్లాడింది అనొచ్చు. కొంచెం వీళ్ళు కోప్పడే విషయాలు అంటే మండించే విషయాలు వీళ్ళు అడగడము, తను కూడా అలానే సమాధానం చెప్పడము. సో ఇవన్నీ జరిగాయి. తర్వాత 2 గ్రీన్ 1 రెడ్ అనమాట. ఈసారి మన బిందు మాధవక్క గ్రీన్ అయితే ఇచ్చేసింది. మంచి విషయం అని చెప్పచ్చు, క్లాప్స్ కొట్టండి. తర్వాత నవదీప్ కూడా సో మనక్క బాగానే కొట్లాడుతుంది, వీళ్ళే కదా మనకు బిగ్ బాస్లో కావాల్సిందనేసి గ్రీన్ ఇచ్చేస్తాడు. మన అభిజిత్కి కొంచెం తేడాగా అనిపించి రెడ్ ఇస్తాడనమాట. సో ఎనీవే తను నెక్స్ట్ స్టేజ్కి అయితే వెళ్ళింది, 2 గ్రీన్లు 1 రెడ్. సో తను కూడా నెక్స్ట్ స్టేజ్కి అయితే వెళ్ళింది అనమాట. సో ఇది గైస్ ఈరోజు కంటెస్టెంట్లు వాళ్ళు చేసిన ఎంటర్టైన్మెంటు, గొడవలు ఇవన్నీ. సో మీరు ఎపిసోడ్ చూసారా? చూస్తే కింద కామెంట్ చేయండి. సో మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.